కొండ చూసారు ఎలా ఉందో. దగ్గర దగ్గర ఆ కొండ దగ్గర పోవాలి మనం. ఇట్లాంటి అడవి ప్రాంతాలలో నాపరాళ్ళ దిన్నెల్లో చూసారు కదా, ఇలాంటి సన్న సన్న రాళ్ళు ఉంటాయన్నమాట. సన్న సన్న రాళ్ళల్లో ఇట్లా కాలిపోయిన ఉడికిపోయిన రాళ్ళు ఉంటాయి. అలాంటి రాళ్ళల్లో మనం వజ్రాలు వెతకాలి. చూడండి ఎలా ఉందో ఈ రాయి. అబ్బో గట్టిగా అసలు ఏం లేదు మన దగ్గర, స్క్రూడ్రైవర్ కానీ ఏం లేదు. రాయి అంతా కాలిపోయి ఉడికిపోయి ఈ రాళ్ళన్నీ కూడా ఈ రాళ్ళ సందులో అసలు సెట్ అయిపోయినాయి. కంకర సిమెంట్ కనుక కలిపి నీళ్లు పోసి వేస్తే ఎలా ఉంటుందో అలా సెట్ అయిపోయింది ఈ రాయి. ఈ రాళ్ళు ఇలా కావడానికి గల కారణం అసలు ఇప్పటి చరిత్ర కాదు, దీనికి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాళ్ళు ఇలా మారిపోవడానికి గల కారణం ఈ కొండల మీద నుంచి పెద్ద వాగు అయితే వచ్చింది అనమాట. వర్షాలు పడ్డప్పుడు ఆ వాగు ఇటంచి వెళ్ళిపోయింది. పెద్ద గొయ్యి ఇది, దిగి అంటే మాత్రం ఎక్కది కాదు. పెద్ద పెద్ద పాములు, పింజర పాములు, కొండ శిలవలు కూడా అక్కడ పడుకునే అవకాశం ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం వెంకటాయపాలెం అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం, కొత్త కొత్త లొకేషన్స్కి, కొత్త కొత్త ప్రాంతాలకి అయితే వెళ్తున్నాను. నాయన కొండ చూసారు ఎలా ఉందో. దగ్గర దగ్గర ఆ కొండ దగ్గర పోవాలి మనం. ఎందుకంటే ఆ కొండ కింద ఎక్కువగా వజ్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయని నేను మ్యాప్లో అయితే చూశాను అనమాట. చూశారు కదా, చెట్ల సందులో నుంచి కొండ మీద తెరపలాగా కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. ఇది చూశారు కదా, ఇవన్నీ కూడా వజ్రాలకు సంబంధించిన గనులు అనమాట. వజ్రాలకు సంబంధించిన ఆ బావిలో ఆ మట్టి అంతా తోమి వజ్రాలు అయితే జల్లెడ పెట్టారు. కానీ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. ఇట్లాంటి అడవి ప్రాంతాల్లోకి రావాలంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి అడవి ప్రాంతాలలో నాపరాళ్ళ దిన్నెల్లో చూసారు కదా, ఇలాంటి సన్న సన్న రాళ్ళు ఉంటాయన్నమాట. సన్న సన్న రాళ్ళల్లో ఇట్లా కాలిపోయిన ఉడికిపోయిన రాళ్ళు ఉంటాయి. అలాంటి రాళ్ళల్లో మనం వజ్రాలు వెతకాలి. చూడండి ఎలా ఉందో ఈ రాయి. అబ్బో గట్టిగా అసలు ఏం లేదు మన దగ్గర, స్క్రూడ్రైవర్ కానీ ఏం లేదు. రాయి అంతా కాలిపోయి ఉడికిపోయి ఈ రాళ్ళన్నీ కూడా ఈ రాళ్ళ సందులో అసలు సెట్ అయిపోయినాయి. కంకర సిమెంట్ కనుక కలిపి నీళ్లు పోసి వేస్తే ఎలా ఉంటుందో అలా సెట్ అయిపోయింది ఈ రాయి. ఇలాంటి రాళ్ళల్లో దొరికే కాడ, ఇలాంటి నాపరాళ్ళు ఉన్న ప్లేసుల్లోనే మనం వజ్రాలు అయితే వెతకాలి. ఇదంతా ఒక పెద్ద బావిలాగా ఉంది అడవి ప్రాంతం ఇదంతా కూడా. మొత్తం అసలు కొండ ఇదంతా కూడా వెంకటాపాలెంకి సంబంధించిన అడవి ప్రాంతాలు అనమాట. వెంకటాయపాలెం కొండ ఇది. వెంకటాపాలెం నుంచి మనం కేతవరం అడవిలో నుంచి, వెంకటాపాలెం అడవిలో నుంచి కేతవరం రావడానికి ఒక దారి అయితే ఉంటుంది. ఆ కేతవరం దారిలో అగ్రహారం అనే ఒక ఊరు ఉంటుందన్నమాట. ఆ ఊర్లో నుంచి రావాలి ఈ కొండ ప్రాంతానికి రావాలంటే. అసలు చూడండి ఎలా ఉన్నాయో ఈ రాళ్ళు. ఇలా కావడానికి గల కారణం అసలు ఇప్పటి చరిత్ర కాదు, దీనికి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాళ్ళు ఇలా మారిపోవడానికి గల కారణం, ఈ రాళ్ళు ఇలాగా మారిపోయిన ప్లేసులో ఇలాగ సన్న సన్న రాళ్ళు అయితే ఉంటాయి అనమాట. ఆ ప్లేస్ అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మనం, అసలు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లో వజ్రాలు దొరికిన సందర్భాలు అయితే చాలా చాలా మందికి అయితే ఉన్నాయన్నమాట. చూస్తూనే ఉండండి, ఇదంతా కూడా అసలు వజ్రాల గనుల్లో మనమైతే ఉన్నాం. వజ్రాలకు సంబంధించిన వెంకటాయపాలెం వజ్రాలు దొరికే అడవి ప్రాంతాల్లో వజ్రాల బావి, అలాంటి ప్లేసులు ఎక్కువగా మనం తిరుగుతున్నాం. చూడండి ఎలా ఉంది రాయి, అసలు కాలిపోయి ఉడికిపోయినట్టుగా ఉంది అసలు. ఇలాంటి రాళ్ళు అన్ని ప్లేసుల్లో దొరకవు. ఎక్కువగా అగ్నిపర్వతాలు పేలి ఉన్న ప్రాంతాలను దొరుకుతాయి అన్నమాట. అసలు ఇదంతా కూడా చూడండి, అదంతా కూడా కొండ క్రింద అంతా కూడా అసలు తెరపలుగా ఆ తెరప అక్కడ చూసారు కదా, తెరప ఉంది. ఆ తెరప మీదకి వెళ్ళాలి వీలైతే, అక్కడ కూడా వజ్రాలు దొరికే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. కానీ వెళ్ళాలంటే మాత్రం ఇది పెద్ద జాలు. ఇది ఆ కొండల మీద నుంచి పెద్ద వాగు అయితే వచ్చింది అనమాట. వర్షాలు పడ్డప్పుడు ఆ వాగు ఇటంచి వెళ్ళిపోయింది. పెద్ద గొయ్యి ఇది, దిగి అంటే మాత్రం ఎక్కది కాదు. పెద్ద పెద్ద పాములు, పింజర పాములు, కొండ శిలవలు కూడా అక్కడ పడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది మనం ఉన్న గడ్డ అయితే మాత్రం
ఇది మాత్రం వజ్రాల తోమి జల్లెడ పట్టి కుప్ప అనమాట. ఇది కుప్ప వేశారు. నాకు తెలిసి ఈ వాగుల్లో కూడా తోముతారనమాట అప్పట్లో. ఇప్పుడు తోమిన కుప్పలు కాదు ఇవన్నీ కూడా. ఇప్పుడు పట్టిన జల్లెడ పట్టిన ఈ ప్లేసు ఇప్పుడు జల్లెడ పట్టిన కాదనమాట. అది ఎప్పుడో రాజుల కాలంలో లేదా బ్రిటిష్ కాలంలో కానీ జల్లెడ పట్టి ఉండొచ్చు. ఇంకా ఈ ప్లేస్ అంతా వెతకాలి, తిరగాలి, ఇటంతా కూడా. అటు కూడా వెళ్ళాలి మనం, అవతల పక్కకు కూడా వెళ్ళి ఆ తెరపలో అలాంటి తెరపలో ఇవన్నీ వెతకొచ్చు అనమాట. ఎందుకంటే ఇటు పక్కకి ఎవరో రారు వజ్రాల వేటకి. వజ్రాల వేట అనగానే పొలాల్లోనే వెతుకుతూ ఉంటారు. ఇటు ఎవరు రారు కాబట్టి ఇలాంటి ప్లేస్లో మనకు వజ్రాన్ని ఈజీగా ఎతికి పట్టుకునే అవకాశం మనకి ఖచ్చితంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.